తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో ఈ తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల జాతిపై కుట్ర చేస్తూ ఉన్నాయి. మిత్రులారా, మనం ఈ టైంలో సరిగ్గా స్పందించి పోరాటం చేయకపోతే అనగనగా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాల జాతి ఉండేది, అంతరించిపోయిందని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి. మిత్రులారా, అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కుట్రపూరితంగా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు పిలుపునిస్తా ఉన్నాను. మిత్రులారా, ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చట్టాలు చేశారు కదా, మరి మనం ఏమి చేయలేమని అనుకోకండి. మిత్రులారా, వారు చేసినటువంటి చట్టాలేమి భగవద్గీత, బైబిల్, ఖురాన్ కానే కాదు. మిత్రులారా, మనం తలుచుకుంటే ఏ రాజకీయ పార్టీలైనా సరే పారిపోవాల్సిందనే విషయాన్ని తెలియజెప్పాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, చంద్రబాబు, రేవంత్ రెడ్డి మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలవడానికి ఎన్నో హామీలు ఇచ్చారు. మిత్రులారా, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో కొంపలంటుకుపోయినట్టుగా ఆ యొక్క హామీలన్నింటినీ పక్కన పెట్టి ఏ డేటా లేకుండా, సైంటిఫిక్గా కాకుండా ఎస్సీ వర్గీకరణ పేరుతో మన ఎస్సీ కులాల మధ్య కొట్లాడించేటటువంటి కార్యక్రమం చేపట్టారు. కాబట్టి వీరికి వ్యతిరేకంగా శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, లేకపోతే మనల్ని ఒక 200 సంవత్సరాల పాటు మరొకసారి వెనక్కి తీసుకుపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మిత్రులారా, ఈ కుట్రకు ప్రధాన కారకుడు మోడీ గారు, అందులో భాగస్వామి మన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మీరు అందరూ తెలుసుకొని ఇకనైనా ఏం జరుగుతుందో ఈ దేశంలో, ఇకనైనా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో, దళిత జాతిపై ఏ విధమైనటువంటి కుట్ర జరుగుతుందో తెలుసుకుని ప్రజాస్వామ్యత పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్మా. దళితుల ఐక్యత, ఎస్సీ వర్గీకరణ వెంటనే, ఎస్సీ వర్గీకరణ వెంటనే.